మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్. ఇక్కడ చేరినటువంటి దళిత ప్రజా సంఘాల నాయకులకు, అలాగే పాస్టర్ గారికి, అలాగే మీడియా మిత్రులకు దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే, మన ఇండియాలో ఎవరు చేయలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడం అనేది చాలా బ్రహ్మాండమైన విషయం. అది చాలా సంతోషించాల్సిన విషయం. అలాగే ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మన ఆంధ్రప్రదేశ్లో కూడా దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఈ రాష్ట్ర మాల మహానాడు, అలాగే దళిత ప్రజా సంఘాల నాయకులు, అలాగే పాస్టర్స్ను అందరూ కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వానికి తెలిసే విధంగా తలపెట్టి ఉన్నాము. ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, ఈ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలలో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని మేమందరం ఏకగ్రీవంగా ఆయనను వేడుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక సంక్షేమాలు వెనుకబడి ఉన్నాయి. అభివృద్ధి లేదు. ఎక్కడే కానీ, ఏ దళిత వాడల్లో కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన పాపాన పోలే. ప్రభుత్వం ఆలోచించాలా. ఆ రోజు ఏమైతే చెప్పినాడో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల క్యాన్వాస్ లో ఏమేమి చెప్పినాడో, ఏమేమి వాగ్దానాలు చేసినాడో అవన్నీ తప్పకుండా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఆ రోజు ఎస్సీలకు అనేక పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ 2019 నుండి 2024 వరకు ఏ ఒక్క పథకం అమలు కాలేదు. మీకు జగన్మోహన్ రెడ్డి మీకు మాయ చేసినాడు. నేను అధికారంలోకి వస్తానే ఈ పథకాలన్నీ కొనసాగిస్తానని ఆ రోజు ఎన్నికల వాగ్దానాలు చెప్పినాడు. అయితే అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. అన్ని అబద్ధాలే మాట్లాడినాడు, నిజాలు ఒక్కటి మాట్లాడలే. ఇంతవరకు ఒక్క దళిత సంక్షేమం పథకం తీసుకురాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం. వచ్చినప్పటి నుండి ఎక్కడే కానీ దళిత వాడల్లో మౌలిక వసతులు కల్పించలే. ఈ సబ్సిడీ రుణాలు, ఎస్సీ సబ్సిడీ రుణాల కోసం ఆ రోజు జీవో విడుదల చేసి అందరూ అప్లై చేసుకున్నారు ఆశతో, ప్రజలంతా, ఎస్సీ వాళ్ళంతా. అయితే కొన్నాళ్ళకి ఆ జీవోని రద్దు చేసినాడు. ఇది చాలా అన్యాయమైన విషయం. అదే కాకుండా ఈరోజు వెహికల్లకు పోయి డిఐసి ఆఫీస్ కాడ విజయవాడలో ధర్నా చేస్తున్నారు రాష్ట్రం అంతా తీసుకొని. ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే తమిళనాడు తరహాలోనే దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు,
కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.